ఈ పిల్లలు ఈవేళ తల్లిదండ్రులను ఎక్కడ ఉంచాలి అని వాటాలు వేసుకుంటున్నారు. అది కూడా పర్వాలేదండి. ఇటీవల పత్రికల్లో వచ్చిన ఒక కథ మీరు చూశారు లేదో, పరమ దారుణమైన కథ. 4 కొడుకులు ఉన్నారు ఆ పెద్ద మనిషికి. 4 కొడుకులు. 80 ఏళ్ల వయస్సులో భార్య చచ్చిపోయింది, ఏదో దౌర్భాగ్యం. ఆ వయస్సులో భర్త పోయినా ఆర్థికమైన లోటు లేకపోతే ఆడవాళ్ళకి నడుస్తుందేమో కానీ మొగాళ్ళకి నడవదమ్మా, చచ్చిపోతాడు. కాఫీ కాసుకోలేడు, వంట వండుకోలేడు, భార్య పోయింది. ఆ స్థితిలో 10 ఏళ్ళు గడిపాడండి పెద్ద కొడుకు ఇంట్లో. వీళ్ళు అక్కడ కూర్చుని నెల వాటాలు వేసుకున్నారు. ఈ నెల జనవరి నెల నీ ఇంట్లో, ఫిబ్రవరి 2వ వాడు, 3వ వాడు మార్చి, 4వ వాడు ఏప్రిల్, మళ్ళీ మేలో పెద్ద అబ్బాయి ఇలా పెట్టుకున్నారు. ఈ మాటలు విన్నాడు ఆయన. నన్ను వాటాలు వేసుకుంటారా? నెల వాటాలు వేసుకోవడాన్ని చూసిన తండ్రి భరించలేక రోజల్లా ఆవేదన చెంది ఒరే బయటికి వెళ్ళి వస్తాను అని వెళ్ళి 2 రోజులు కనపడలేదండి. 2 రోజుల తర్వాత చూస్తే శ్మశానం దగ్గర చితి పేర్చి ఉందండి. ఆ చితిలోంచి కాలని కాళ్ళు, కాలని చేతులు, ఏవో ఎముకలు బయటికి కనపడతాయి. ఎవరు అంటే ఈ పెద్ద మనిషి. ఆయన